నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మి హోమం. ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం ప్రదానం. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డుతో సత్కారం. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి సమర్పించి ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాయలసీమ అభివృద్ధికి తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడానికి ముందు శ్రీశైలం మల్లన్నకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలా మంది అన్నారని, కానీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆ పరిస్థితిని మార్చేందుకు నడుం బిగించారని గుర్తు చేశారు. నేను ఇక్కడికి వచ్చింది గంగా హారతి కృష్ణా నదీ జలాలకు ఇవ్వాలని. అదే మరిగా ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని, అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను, కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి. దీనివల్ల మనకందరికి నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. 215 TMC నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ. ప్రస్తుతం 200 TMC నీళ్లున్నాయి. రోజుకి 1,70,000 క్యూసెక్స్ అంటే 17 TMC నీళ్లు వస్తున్నాయి. సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి. అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయి, తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద, జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం
ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ప్రజలు, రైతులు నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికలకు ముందు ఏ సభకు వెళ్లినా సందర్భం ఉన్నా లేకున్నా తాము రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి రాగానే ఛార్జీల పేరుతో భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 15,485 కోట్లు భారం వినియోగదారులపై వేయడంతో పాటు ఆ పాపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపై నెట్టివేశారని ధ్వజమెత్తారు. ఛార్జీలు తగ్గిస్తాము, నా దగ్గర మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుని కూడాను వ్యాపారవేత్తలు చేస్తాను, మీ దగ్గరే విద్యుత్తు ఉత్పత్తి చేయిస్తా, అది కొంటాను, మిమ్మల్ని చేస్తాను, సంపద సృష్టిస్తా అనేటువంటి మాటలు చెప్పి, ఆ యొక్క మాటలు కూడా ఒక్కసారి మనం చూస్తే పేపర్ క్లిప్పింగ్స్ వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది ఒక్కసారి గమనిద్దాం. మేమొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం. తిరువూరు భీమవరం సభల్లో చంద్రబాబు 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచాం, తగ్గిస్తాం. ఎప్పుడుది? 2024 జనవరి 8వ తారీఖున నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రజలకిచ్చినటువంటి వాగ్దానం. తర్వాత ఆగస్టు 3వ తారీఖున 2023 పులివెందులు వచ్చి 5 ఏళ్ల పాటు కరెంట్ ఛార్జీలు పెంచము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచము, తగ్గిస్తాము. ఈనాడు ఎల్లో మీడియా ఏం చేస్తుందో మరి ఆ యొక్క రామోజీ గారు. తర్వాత ఆ సభల్లో వీడియోలు కూడా జస్ట్ ఒక క్లిప్పింగ్ చూపిద్దాం, ఆయన ఏమన్నారు ఏంటి అనేది. అప్పుడేమో ప్రజల ముందు వెళ్ళేసి ప్రతి సభలో పెంచాం పెంచాం పెంచాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతాం పెంచుతాం పెంచుతాం, నడ్డి విరుస్తాం నడ్డి విరుస్తాం. ఈ యొక్క కొత్త స్లోగాన్స్తో ప్రజల యొక్క ఏ విధంగా ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎవరైనా కూడా ఏంటంటే, అయ్యా మనం మాటిచ్చాము, 1 సంవత్సరమైనా కూడాను కాస్త ఓపిక పడతాము, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి పరిపాలన చేసే వాళ్ళకు ఉంటుంది. కానీ ఈయన ఏం చేశారు? వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు భారం, విద్యుత్ ఛార్జీల అదనపు భారం ప్రజల నెత్తి మీద వేశారు. ఎంత? 15,485 కోట్ల రూపాయలు. సరే, అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం, జగన్ గారు చేశారు, గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం. ఏది మాట్లాడినా కూడాను జగన్ గారే గుర్తొస్తారు వాళ్ళకి. సరే, మొదటి సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని తాగారు కదా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అందుకుంటున్న పురస్కారాల జాబితాలో తాజాగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం కూడా చేరింది. తన అధికారిక పర్యటనలో భాగంగా బ్రెజిల్లో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మోదీ అందుకున్న 26వ అంతర్జాతీయ గౌరవం ఇది కావడం విశేషం. అంతేకాకుండా జూలై 2న ప్రారంభమైన తన ప్రస్తుత 5 దేశాల పర్యటనలో ఆయనకు లభించిన 3వ అత్యున్నత పురస్కారం కూడా ఇదే. राष्ट्रपति लूला, दोनों देशों के डेलीगेट्स, मीडिया के नमस्कार, बोआतार, रियो और ब्राजीलिया हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति लूला का, मेरे मित्र का हार्दिक आभार व्यक्त करता हूं। अमेजन की प्राकृतिक सुंदरता और आपकी आत्मीयता दोनों ने हमें मंत्र मुग्ध कर दिया है। आज राष्ट्रपति जी द्वारा मुझे ब्राजील के सर्वोच्च राष्ट्रीय सम्मान से विभूषित किया जाना मेरे लिए ही नहीं बल्कि 140 करोड़ भारतवासियों के लिए भी अत्यंत गर्व और भावुकता का पल है। मैं इसके लिए उनका, ब्राजील सरकार और ब्राजील के लोगों का हृदय से आभार व्यक्त। फ्रेंड्स, मेरे मित्र राष्ट्रपति लूला भारत और ब्राजील स्ट्रेटेजिक पार्टनरशिप के चीफ आर्किटेक्ट हैं। हमारे संबंधों को प्रगाढ़ करने में उनकी महत्वपूर्ण भूमिका रही है। मुझे उनके साथ हर मुलाकात दोनों देशों के लोगों की समृद्धि और कल्याण के लिए काम करने की ऊर्जा मिली। मैं इस सम्मान को भारत के प्रति उनकी गहरी प्रतिबद्धता और हमारी अटूट मित्रता को समर्पित करता हूं। आज की चर्चाओं में हमने हर क्षेत्र में सहयोग को सुदृढ़ करने पर बात। हमने आने वाले 5 वर्षों में द्विपक्षीय व्यापार को $20 बिलियन तक ले जाने का लक्ष्य निर्धारित किया। फुटबॉल ब्राजील का जुनून है, क्रिकेट भारत के लोगों का पैशन। बॉल बाउंड्री के पार करे या गोल में डाले, दोनों एक ही टीम में हो तो 20 बिलियन की साझेदारी कठिन नहीं है। हम मिलकर भारत मर्कोसुर प्रेफरेंशियल ट्रेड एग्रीमेंट के विस्तार पर भी काम करेंगे। ऊर्जा के क्षेत्र में हमारा सहयोग निरंतर बढ़ रहा है। पर्यावरण और क्लीन एनर्जी दोनों देशों की मुख्य प्राथमिकता है। ఇప్పుడు కాసేపు ప్రకటనలు।